వెంకటలక్ష్మి గారు, వాస్తవంగా ఇవన్నీ ఒక కోణంలో ఆలోచిస్తూ ఉంటే అప్పటి జరిగినటువంటి తెనాలి సంబంధించినటువంటి గంజాయి బ్యాచ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మొత్తం కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎక్కువగా పరామర్శిస్తూ ఉంటారు. మొన్న సాయికృష్ణ కానివ్వండి, ఇంకొకటి ఉంది, అలాంటి అనేక చూస్తుంటే మొదటి నుంచి రాష్ట్రంలో సమస్యల కోసం పోరాడితే పర్లేదు, కానీ ఈ విధంగా నేర చరిత్ర ఉన్న వాళ్ళ కోసం వాళ్ళతో పరామర్శిస్తూ నేర చరిత్ర వాళ్ళని వెనకేసుకురావడానికి ఆ పార్టీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంది. ఒక రాంగ్ డైవర్షన్ వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాదన నడుస్తూ ఉంది. దీన్ని ఏకీభవిస్తారా మీరు? అస్సలు ఏకీభవించమండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి వీడియోలు బయటకు వచ్చాయండి. ఎంతమంది లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఫోటోలు దిగినటువంటి ఈ రోజు కూడా ఒక్క వ్యక్తి కోసం బయటకు వచ్చింది. ప్రతిరోజు వస్తున్నప్పుడు ఈ వీడియోలు వాళ్ళకి కనబడవు. ఎందుకంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు టార్గెట్. ఇప్పుడు ఆశా మేడం గారు మాట్లాడుతూ 11 ఇచ్చారు అని అన్నారు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుపుకొని వెళ్తే మీకు ఎన్ని ఇచ్చారమ్మా? లాస్ట్ దాంట్లో 23 ఇచ్చారు. 23 ఇచ్చిన తర్వాత చచ్చి చెడి నీ కాళ్ళు పట్టుకొని ముగ్గురు కలిసి 40% ఓట్లున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు జగన్ గారు వస్తే ఎవరు పిలకుండా జనాలు వచ్చే ముఖ్యమంత్రి, ఒక మంచి మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది పక్కన పెట్టి మీకు జనాల్ని పిలుచుకున్నా కూడా మీకు రారు. ఈ రోజు భోగాపురం మీరు చేశారా? ఒకసారి వీడియోలు తీస్తానన్నారు కదా, తీయండి. శంకుస్థాపన ఎవరు చేశారో తెలుస్తుంది, ఆ పనులు ప్రారంభం ఎవరు చేశారో తెలుస్తుంది. ఇక్కడ కట్టినటువంటి భవనాలు కానీ, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేద్దామని ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్ కానీ ఎవరు పెట్టారో ఒకసారి ముందు చూడండి. ఎందుకంటే మీకు కళ్ళు ఎప్పుడు పచ్చగా కనిపిస్తాయి కాబట్టి మీరు ఏది పడుతుంది మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ పాడైపోయిందంట. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ పాడైపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ స్ట్రాంగ్ కాబట్టి, స్ట్రాంగ్ వ్యక్తి కాబట్టి ఈ రోజు ఒక్కడగా పోరాడుతున్నాడు. మీరు ఒక్కలుగా పోరాడలేరు కాబట్టి మేము కూడా అక్కడ కొంచెం ఎక్కడో కొంచెం తెచ్చుకొని ఉంటే మాకు కూడా వచ్చేసి ఉండేమో. కానీ మా నాయకుడు అలా పొత్తుకెళ్ళడు. మాకు 40% ఓట్స్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం మా నాయకుడి గురించి. మీరు చెప్తున్నారు ఇంకెప్పుడు రాదు, మీరు కళ్ళ కనదు, అది మీకు వర్తిస్తుంది. ఎందుకంటే చెయ్యనివన్నీ కూడా యూట్యూబ్ ఛానళ్ళకే బిల్లులు తీస్తే తెలుస్తుంది గవర్నమెంట్ నుంచి. మీరు యూట్యూబ్ ఛానల్కి ఎన్నెన్ని బిల్లులు కడుతున్నారు, మీ కార్యకర్తల చేత ఏమేమి యాడ్స్ ఇప్పిస్తున్నారు అని ఏ కుటుంబానికి వెళ్ళినా మీకు ఈరోజు చీకొడుతున్నారు. ఈరోజు స్థానిక ఎలక్షన్లు పెట్టడానికే మీరు భయపడుతున్నటువంటి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం. ఈ రోజు సిద్దిరాపల్లి గారిని పలకరించడానికి వస్తే అది తప్ప? ఓకే, అక్కడ మేడం గారు దగ్గరే ఉన్నట్టు చెప్తున్నారు. బుద్ధిని వెంటనే కారు ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారంట. అతన్నేమో వదిలేసాడంట. అలాగా అందుకనే బతకలేదట. ఆ మేడం గారు అక్కడే ఉండుంటారు, చూసుంటారు. మాట్లాడినప్పుడు కూడా పాపం 1,00,000 రూపాయలు ఇస్తాను, మా ఇంట్లో పని ఇస్తానని అన్నప్పుడు కూడా వినుంటారు. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అందరూ చనిపోతే వెళ్ళలేని మంత్రులు ప్రత్యేకించి సిద్దిరాపల్లి గారు వాళ్ళ అబ్బాయి గుద్దీసిన ఇంటికి ఎందుకు వెళ్ళాలి? రాష్ట్రంలో ఇంత నష్టాలు జరుగుతున్నాయి, ఇంత ఘోరాలు జరుగుతున్నాయి, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇన్ని కంపెనీలు ఇదవుతున్నాయి, వాటికి వెళ్లకుండా వీడియో కాల్లో పలకరించేటువంటి మంత్రులు అంత పని కట్టుకొని ఈ సిద్దిరాపల్లి గారి కేసు గురించి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ పిల్లోడిని ఓకే నిందితుడు, ఆ పిల్లోడిని లోపలేసారు. లోపలేసిన తర్వాత తండ్రిని ఇంటికి వచ్చి ఈయనే మర్డర్ చేసినట్టు దాంట్లో పెట్టి సెక్షన్స్ ఏంటండి, అటెంప్ట్ మర్డర్ సెక్షన్స్ అన్ని పెట్టి తర్వాత జడ్జి గారు చీకొడితే అప్పుడు వీళ్ళు సెట్ చేసుకొని ఏదో రకంగా లోపలేయాలి. లోపలేసి భయపెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు పని చేయడానికి రారు అనే విధంగా మీరు ఈ రోజు ప్రవర్తిస్తున్నారు. ఏం తప్పులేదు మీకు, ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి. మీకు తగిన సమయం వస్తుంది, ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు సిద్దిరాపల్లి గారిని పలకరించడానికి వెళ్తే తప్పే ఉందండి. ఆయన మా పార్టీ నాయకుడు, మా పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్త దగ్గర నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి వెన్నుకున్న నాయకుడు, కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఆయన వెళ్ళి ఉండొచ్చు, పలకరించి ఉండొచ్చు. వచ్చి ఆయన ఏమి వెనకేసుకు రావడం లేదు కదా. యాక్సిడెంట్లు అనేవి రోజుకి 100 జరుగుతున్నాయి. రాత్రే రాజమండ్రి ఎవరో విద్యా సంస్థల చైర్మన్ ఆయన ఎవరో చనిపోయారు. ఎంతో మంది చనిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి వెళ్ళాక వస్తాం. అలాంటి దాన్ని పట్టుకొని పోని ఉద్దేశపూర్వకంగా చేసిన మర్డర్సే మీ దాంట్లో బోల్డ్ అని ఉన్నాయి. తీస్తే నేర చరిత్ర కలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ తీస్తే టీడీపీ నాయకులే బయటకు వస్తారు ఎక్కువ మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు తెలుసు. ఆయన ఎలా చూసుకుంటారనేది మాకు తెలుసు. మా ప్రభుత్వం
రాబోయే రోజుల్లో వస్తాదో రాదో మాకు తెలుసమ్మా. ముందు మీరు వస్తారా రారో ముందు చూసుకోండి. జనం చీకొడుతున్నారు. ఇది ప్రతిదీ రాజకీయం చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పొద్దున్న ఎయిర్పోర్ట్ లోపలికి మమ్మల్ని పంపించడానికి ఎన్నో బాధలు పెడుతున్నారు. వచ్చినప్పుడల్లా లోపలికి వెళ్ళకూడదంట, సంతకాలు పెట్టి వెళ్ళాలంట. మేమేమన్నా టెర్రరిస్టువా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వెళ్ళపోవడానికి లోపలికి? లేకపోతే మేమేమన్నా అక్కడ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గత 5 ఏళ్లలో అందుకని మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. అందుకనే మీరు కక్ష సాధింపు చర్యలు ఎవరు కక్ష సాధింపని ఎవరు? మరి ప్రతి కక్ష ఒక్కరికి ఒక రూల్ ఉంది, సాధింపు ప్రతి ఒక్కరికి ఒక రూల్ ఉంది, ఫాలో కండి. మీరెందుకు చేశారు? కాదు. మీరెందుకు చేశారు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటండి? మీరు చేస్తున్నది ఏంటండి? మీరు అబద్ధాలు చెప్పి దొంగ బ్యాంకులు మీరు అధికారంలో వచ్చారు. మీరు మేనిఫెస్టో అమలు చేయండి అమ్మా. మేనిఫెస్టో అమలు చేయండి. ఏదమ్మా 18 ఏళ్ళు దాటి మళ్ళీ సూపర్ సిక్స్ తీసుకొచ్చారు? ఎన్ని సిపిఎస్ లో రద్దు చేశారు? అదేనమ్మా. ఎన్ని ప్రతిపాదన నిషేధాలు చేశారు? మన డిఎస్సి లో మీరు డిఎస్సి లో అదే మన డిఎస్సి లో మీరు నీట్ ఎగ్జామ్ వల్ల అంతమంది చచ్చిపోయారు. ఎందుకంటే డాక్టర్ ఎగ్జామ్ మీరు పేపర్ లీకేజ్ చేస్తున్నాడు ప్రభుత్వం. మీది విద్యార్థుల జీవితాల్ని సెలెక్ట్ అయిన వాళ్ళు ఎన్నో కళల కంటే ఎదురు చూస్తున్న వాళ్ళకి అష్టాచమ్మ ఆడిన వాళ్ళకంటే సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం అంట. ఎక్కడమ్మా ఇది? ఇదా దాచుకోండి, ఏదైనా చేసుకోండి. నోరు ఎత్తామంటే లోపల వేసేస్తాం, నోరు ఎత్తామంటే ఓకే 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 వెంకటలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, ఆశబిందు గారు, కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, వాస్తవంగా అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి క్రెడిట్ మాదే అంటే మాదే అంటున్నారు. అసలు వాస్తవాలు ఏంటి? గతంలో కూడా ఇదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రాకూడదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి రైతులతో ధర్నా దిగుతాం అన్నట్టు అనే వ్యాఖ్యలు కూడా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అసలు వాస్తవాలు ఏంటి? ఎవరు దీనికి సంబంధించిన భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరు, అసలు దానికి మూల కారణం ఎవరు రావడానికి?